ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా న్యూ హైదరాబాద్ మెట్రో రైలు సాధన ఉద్యమం కొనసాగుతుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మియాపూర్ నుండి పటాన్చెరు సంగారెడ్డి వరకు మెట్రో రైలు సాధన కోసం మరో ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ తెరలేపారు. మెట్రో రైలు సాధన ఉద్యమంలో భాగంగా ఆదివారం పెద్ద ఎత్తున ఆయన అనుచరులు, కార్యకర్తలు, ఉద్యమకారులతో జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చి పటాన్చెరు చౌరస్తా వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మెట్రో రైలు సాధన కోసం ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రకటించారు. త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం పటాన్చెరులో హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు నాకు వచ్చింది? తల్లి అడగందే పిల్ల కూడా పిల్ల పాలు ఇవ్వదు. పిల్ల ఏడవాలి, తల్లి పాలిస్తుంది. మనం ఏడుస్తున్నాం, ఏమని మెట్రో కావాలి, మెట్రో కావాలి ఏడుస్తున్నాం. అందరూ చాలామంది ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు, కార్మికులు, మేధావులు, విద్యార్థులు, మహిళా సోదరిమణులు అనేక మంది పటాన్చెరు ట్రాఫిక్ సమస్య మీద హైదరాబాద్కి వెళ్ళాలంటే ఆ మధ్యన ఈ కరోనాదికి వెళ్ళి కొంచెం రిలాక్సేషన్ లాగా వచ్చింది తప్ప ఈ 2-3 నెలలకెళ్ళి అయితే క్యూ లైన్లు కడతా ఉన్నారనమాట. ఇక్కడికి అక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. మళ్ళీ పొల్యూషన్ మన దగ్గర అదే ఇండస్ట్రీ పొల్యూషన్ అంటే ఈ వాహనాల పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. డైలీ మన పటాన్చెరుకి లక్షల మంది ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం అనేక రకాలుగా మన దగ్గరికి వస్తూ ఉంటారు. నిజంగా మొదటి ఫేజ్ ఏదైతే మన దగ్గరికి మెట్రో వచ్చిందో ఆ రోజులలో కూడా మనము మన ఏరియాకి వెళ్ళి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. మనం కూడా ఇది పటాన్చెరు వరకు రావాలి అనేది మన డిమాండ్. దాన్ని మనం ఆ రోజున కూడా ఆ రోజున్న నాయకులకు మనం నిర్ణయించడం జరిగింది. సెకండ్ ఫేజ్ పటాన్చెరు వరకు తీస్తామన్నారు. సెకండ్ ఫేజ్ పటాన్చెరు వరకు ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ ఉంది. అంటే ఆ యాజమాన్యం ఎవరైతే మెట్రో కట్టినరో వాళ్ళు క్లియర్ ఉన్నారు. అసలు వాళ్ళు పటాన్చెరు వరకు మేము పెట్టినాం సార్. కానీ పాలక వర్గాలు మన ప్రాంతంలో ఉన్న అంటే ఒక అవగాహన లేమి కానీ, ఈ ఇంత పెద్ద సమస్యని అవగాహన చేసుకోకపోవడం కానీ, లేదా నాయకత్వం దగ్గర దాన్ని గట్టిగా ప్రజా డిమాండ్ని పెట్టకపోవడం కానీ,
అనేక కారణాల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వ నాయకుల దృష్టికి మన సమస్య అంత గట్టిగా పోలేదనే ఒక భావన నాకు వచ్చింది.